సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో నిషేధించిన గుట్కా పోలీసుల తనిఖీలు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో గుట్కా మాఫియా పంజా విసిరిన జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త దాడుల్లో గోదాములలో గుట్కా ప్యాకెట్ల నిల్వల గుట్టురట్టయింది. దాడులతో లక్షల విలువైన ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యాపారులపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలైతే ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, తాండూరు పోలీసులు పట్టణంలోని గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద ఠాకూర్ అజయ్ సింగ్ అనే వ్యాపారికి చెందిన గోదాంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ₹1,50,000 890 ఉంటుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని అదే ప్రాంతంలో గాంధీ చౌక్ కు చెందిన కోకుంట్ల నందు అనే వ్యాపారి వద్ద, వాసవి కాలనీకి చెందిన గుమ్మడాల శ్రీనివాస్ అనే వ్యాపారి వద్ద నుంచి కూడా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ₹5,99,175 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు తాండూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు గుట్కా విక్రయాలకు చేపడుతున్న వ్యాపారులు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది.